హాయ్, దిస్ ఈజ్ సంధ్య. ఎలా ఉన్నారు? ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కొందరికి క్రేజ్ ఉంటుంది, కొందరికి ప్యాషన్ ఉంటుంది. దాన్నే కెరీర్‌గా తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని యొక్క ఆపర్చునిటీస్ కూడా తెలుసుకోవాలి కదా! సో, అటువంటి ఆపర్చునిటీస్ తెలుసుకునేటప్పుడు హౌస్ వైఫ్స్‌కి ఏది సూటబుల్ అవుతుంది? స్టూడెంట్స్‌కి అయితే ఏది సూట్ అవుతుంది? అసలు హౌస్ వైఫ్స్ ఏమి ఎంచుకుంటారు? ఫైనల్‌గా వాళ్ళకి కావాల్సింది ఏంటి? బొటిక్ పెట్టుకోవడమే కదా! సో, స్టూడెంట్స్ అయితే ఫ్యాషన్ ఇలిస్ట్రేటర్, స్టైలింగ్, ఇంకా ఫ్యాషన్ షో కోఆర్డినేటర్, మర్చండైజర్ ఇట్లాంటి వాటిని ఎంచుకుంటూ ఉంటారు. సో, ఇలాంటివన్నీ ఎంచుకునేటప్పుడు మనకి దాని గురించి తెలియాలి కదా పూర్తిగా. అంటే 6 మంత్స్ చేస్తే బావుంటుందా? 4 ఇయర్స్ చేస్తే బావుంటుందా? ఫీజ్ ఎంతుంటుంది? వెంటనే చదువు అయిపోగానే మనం బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చా? జాబ్ వచ్చేస్తుందా? ఎంత శాలరీ వస్తుంది? ఏంటి? ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. ఇలాంటి డౌట్స్ అన్నీ చెక్ పెడుతూ ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకుంటున్నా. ఫ్యాషన్ డిజైనింగ్‌లో 6 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు కోర్సులని, డిగ్రీలని ఉన్నాయి కదా! ఏది బెస్ట్? నాకు తెలిసి ఫ్యాషన్ డిజైనింగ్‌లో మనం ఏదైతే చదువుకుంటామో దానిని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. అది మన ఫ్యూచర్ బిజినెస్‌కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో, హౌస్ వైఫ్స్‌కి అయితే డిప్లొమాలో 1 ఇయర్ ఈజ్ బెస్ట్. ఎందుకు అంటారా? ఫస్ట్ 6 మంత్స్‌లో వాళ్ళు బేసిక్స్ నేర్పిస్తారు. బేసిక్స్ అంటే ఏముంటాయి? బేసిక్ ఎంబ్రాయిడరీ, ప్యాటర్న్ మేకింగ్, టెక్స్చర్స్, కలర్స్, పెయింటింగ్స్, టై అండ్ డై, స్క్రీన్ ప్రింట్, ఇంకా బ్లాక్ ప్రింట్, ఇట్లా చాలా ఉంటాయి. సో, ఈ టెక్నిక్స్ అన్నీ మనం నేర్చుకుంటాం ఫస్ట్ 6 మంత్స్‌లో. నెక్స్ట్ 6 మంత్స్‌కి వచ్చేసరికి గార్మెంట్ మేకింగ్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్, ఫ్యాషన్ షో కోఆర్డినేటింగ్, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అన్నీ మనకి నేర్పిస్తూ ఉంటారు. సో, ఇవన్నీ మనకి 1 ఇయర్‌లో కవర్ చేస్తారు వీళ్ళు. అది కూడా చాలా ఫాస్ట్‌గా 4 ఇయర్స్ డిగ్రీని 1 ఇయర్‌లో కవర్ చేస్తారు. సో, 1 ఇయర్‌లో కవర్ చేసినప్పుడు మనం ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే అక్కడ వాళ్ళు చెప్పేది 2 అవర్స్ క్లాస్ మాత్రమే. కానీ మనం ఇంటికొచ్చిన తర్వాత దానిని 1కి 4 సార్లు, అంటే వాళ్ళు చెప్పింది ఒక క్లాసు, ఆ ఒక క్లాస్‌ని మనం 4 సార్లుగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనం అనుకున్న గోల్‌ని రీచ్ అవుతాం. ఇట్లా చేయగలిగితేనే రేపు బొటిక్ బిజినెస్ గానీ, ఏదైనా గానీ పర్ఫెక్ట్‌గా మనం సెట్ చేసుకోగలుగుతాం. సరే, అంతా బానే ఉంది. 1 ఇయర్ డిప్లొమాకి ఫీజు ఎంత అవుతుంది? 1 ఇయర్ డిప్లొమాకి ఫీజు సుమారుగా ప్రైవేట్ కాలేజీలో అయితే 3 లక్షల వరకు అవుతుంది మెటీరియల్‌తో కలిపి. ఎందుకు మెటీరియల్ ఎక్కువ అవుతుంది అంటే యాక్చువల్‌గా అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందక్కడ. సో, అన్నీ తీసుకువెళ్ళాలి మనం. ఆ ప్రాక్టికల్‌గా మనం చేసి చూపించాలి ఒక్కొక్క ఐటెమ్. సో, దానివల్ల మనకి మెటీరియల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. నేను చదువుకున్నప్పుడు నాకు మెటీరియల్‌తో కలిపి 1,80,000 అయింది. అంటే 9 ఇయర్స్ బిఫోర్ 1,80,000 అయింది. చూడండి. అంటే ఇప్పుడు 3 లాక్స్ అవుతుంది. సో, మరి ఇంత ఖర్చు అవుతుంది కదా! మరి గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయా అని అడిగితే గవర్నమెంట్‌వి ఉన్నాయి. నిఫ్ట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్. సో, ఈ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్‌లో మనకి 1 ఇయర్ కోర్స్ ఉంది. కాకపోతే దానిలో 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 30 సీట్లలో సెప్టెంబర్‌లో మాత్రమే వెబ్‌సైట్‌లో పెడతారు. మనం దొరికితే దొరికినట్టు, లేకుంటే లేదు. సో, దానికోసం పోటీ పడి మనం తెచ్చుకోవాలి అంటే అది కష్టం కదా! కానీ వస్తే మాత్రం బెస్ట్ అది. దాని తర్వాత జేఎన్ఎఫ్ఏయు, అంటే జవహర్ నెహ్రూ అని చెప్పి ఫైన్ ఆర్ట్స్‌తో ఒకటి యూనివర్సిటీ ఉంది మాసబ్ ట్యాంక్ దగ్గర. సో, దానిలో మీకు 30,000 ఫీజే అవుతుంది. 40,000 వరకు మీకు మెటీరియల్ కాస్ట్. సో, ఇది కూడా బానే ఉంటుంది గానీ 2 అవర్స్ కోచింగ్ మనకి పడేసి రుద్దితేనే రానప్పుడు వాళ్ళు జస్ట్ క్లాస్ చెప్పి వదిలేస్తూ ఉంటే మనం ఎంతవరకు నేర్చుకుంటాం? సో, అది మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకునే ఉంటుంది. జేఎన్ఎఫ్ఏయూలో జాయిన్ అవ్వాలి అనుకుంటే. ఫాస్ట్‌గా ప్రాక్టికల్‌గా మనం నేర్చుకోవాలి. చైతన్య నారాయణ లాగా పడేసి రుద్దుతారు కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ బెస్ట్. నిఫ్టీలో వచ్చి 1,50,000 అవుతుంది మెటీరియల్‌తో కలిపి. జేఎన్ఎఫ్ఏయూలో 70,000 అవుతుంది. సో, ఇంతకంటే తక్కువలో అయ్యే గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయి. వీటిల్లో మనకి 3,000 నుంచి 8,000 వరకు అవుతుంది. ఎంఎస్ఎంఈ, ఎలీప్, తర్వాత ఎన్ఎస్ఐసి. సో, ఎన్ఎస్ఐసి వైజాగ్‌లో ఉంది. ఎలీప్ వచ్చి గాజుల రామారావు హైదరాబాదు. ఎంఎస్ఎంఈ వచ్చి చాలా చోట్ల ఉంది అది.
హైదరాబాద్లో ఉంది, విజయవాడ, ఏపీలో, వైజాగ్లో కూడా ఉంది. సో వీటిల్లో ఏంటి అంటే ఇయర్లో 3 బ్యాచెస్ ఉంటాయి. 3 months కోచింగ్ ఉంటుంది. మిషన్ రిపేర్, స్టిచ్చింగ్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, జూట్ బ్యాగ్స్, ఇంకా షూ మేకింగ్ కూడా, వీళ్ళు లెదర్ షూ మేకింగ్ కూడా నేర్పిస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వదులుతారు. కాకపోతే ఏంటంటే వీటిలో నేర్చుకుని మనం డైరెక్ట్గా బొటిక్స్ పెట్టుకునే అంత నాలెడ్జ్ అయితే ఉండదు. కానీ కాకపోతే చిన్నగా అంటే మనం ఇంట్లో కూర్చుని మనం 10 మందికి అయితే కుట్టుకోగలుగుతాము. మేము బొటిక్ పెట్టి అంత మేము చేయలేము, ఇంట్లో నేర్చుకుంటే చాలు, తక్కువ బడ్జెట్లో అవ్వాలి, సర్టిఫికేట్ కోర్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్. లేదు మాకు బెస్ట్ బొటిక్ కావాలి అనుకునే వారికి మాత్రం ప్రైవేట్ కాలేజీలు చూజ్ చేసుకోండి. ఎందుకంటే నిఫ్ట్లో సీట్ రావడం చాలా కష్టమవుతుంది. జేఎన్ఎఫ్ఏలో చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హార్డ్ వర్క్ ఉండాలి. వాళ్ళకి గోల్ పెట్టుకోవాలి, అదైనా గోల్ పెట్టుకోవాలి, ఇదైనా గోల్ పెట్టుకోవాలి. సో హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 1-4 సార్లు చేయగలిగితేనే ఇందులో దిగాలి. ఇంకోటి నెక్స్ట్, అంతా బాగానే ఉంది ఇక్కడ వరకు. శాలరీస్ ఏంటి? వస్తుంది. శాలరీస్ అయితే చాలా తక్కువ వస్తాయి. మనం శాలరీ బేస్ మీద వెళదాము అనుకుంటే కనుక పెద్ద పెద్ద స్టూడియోస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టూడియోస్లో జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. మనల్ని అయితే పిలిచి ఇవ్వరు మనకి జాబ్. సో వెళ్ళి వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసుకుని అయినా సరే ఒక జాబ్ ఆపర్చునిటీ వెతుక్కుని అందులో జాయిన్ అయిపోవాలి. ఒక 1 to 2 years మనం అందులో జాబ్ చేసామంటే ప్రాక్టికల్గా బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది. సో మీరు ఇండస్ట్రీ వైపు కావాలంటే ఇండస్ట్రీ వైపు వెళ్ళిపోవచ్చు, లేదు బొటిక్ కావాలంటే బొటిక్ వైపుకి వెళ్ళిపోవచ్చు. లేదు మీరు డైరెక్ట్ బొటిక్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ప్యాటర్న్ మేకింగ్ మీద బాగా గ్రిప్ తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రియా తెలుసు కదా, అంటే రాజారాణి యూట్యూబ్ ఛానల్. సో అమ్మాయి ఎంత ఫేమస్, ప్యాటర్న్ మేకింగ్ మీదే అమ్మాయి ఎంత డిపెండ్ అయ్యి చేసుకుంది. ఒక ప్యాటర్న్ మేకింగ్ని పర్ఫెక్ట్గా చేయగలిగితే అంత సక్సెస్ని అయితే మనం చూడగలుగుతాము. అలా చాలామంది ఉన్నారు. అమ్మాయి బయటికి కనిపిస్తుంది కాబట్టి మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. I used traditional Ankara print but gave it a modern silhouette. And this jacket is fully iridescent. I love the structure on this piece. వైఫ్స్కి అయితే చెప్పాను. స్టూడెంట్స్కి అయితే నిఫ్ట్ చాలా బెస్ట్. తర్వాత ఎన్ఐడి. నిఫ్ట్ వచ్చి మనకి తెలంగాణలో ఉంది, ఎన్ఐడి వచ్చి మనకి ఏపీలో ఉంది. ఫ్యాషన్ వైపుకి అంటే ఫ్యాషన్ స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైనర్ ఇట్లాంటి వాటికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం నిఫ్ట్ బెస్ట్ ఆప్షను. ఎన్ఐడి ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రియల్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎన్ఐడి. సో వీటిల్లో ఏంటంటే ఈజీగా అయితే సీట్ దొరకదు. కొంచెం మనం కొద్ది కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాత సీట్ తెచ్చుకోవాలి. కానీ వీటిలో అయితే కెరీర్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షను. నెక్స్ట్ లేదంటే వోక్సన్ యూనివర్సిటీ అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి. హ్యామ్స్టెక్, నేను చదివింది హ్యామ్స్టెక్. సో వీటిలో ఏంటంటే కొంచెం ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, మనం చూజ్ చేసుకొని వెళ్ళాలి. కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నిఫ్ట్ను ఎన్ఐడి మాత్రం బెస్ట్. వీటిలో సీట్ దొరికితే మాత్రం వదులుకోవద్దు. కెరీర్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఏది చేసినా సరే ప్రాక్టికల్గా 1-4 సార్లు చేయగలిగితేనే ఈ ఫీల్డ్లో దిగాలి. ఎందుకంటే మనం ఏదైనా చదువుతున్నామో అది ఇంప్లిమెంట్ చేస్తాం. వేరే వాటికైతే నాకు తెలియదు, కానీ ఇంజనీరింగ్ కానీ వేరే నాకు తెలియదు. కానీ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఏదైతే చదువుతున్నామో అది ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకని చెప్తున్నాను. 1-4 సార్లు చేయగలిగితే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది. టైంపాస్ చేయడానికి అయితే వెళ్ళలేము, అక్కడ అంత టైంపాస్ కూడా చేయనివ్వరులేండి, అంత వర్క్ ఎక్కువ ఉంటుంది. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఉన్న కాలేజెస్, ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజెస్ లిస్ట్ అంతా పెట్టాను నేను. ఒకసారి చూడండి. అంటే మీకు దగ్గరలో ఏ అయితే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకుంటాకి ఈజీగా ఉంటుంది అని చెప్పి పెట్టాను. వాటిల్లో అయినా మీకు దగ్గర అయితే కనుక జాయిన్ అవటానికి బాగుంటుంది కదా. అన్నింటికంటే తెలంగాణ, హైదరాబాద్ అయితే బెస్ట్ అండి ఫ్యాషన్ డిజైనింగ్కి. ఫస్ట్ ముంబై, తర్వాత బెంగళూరు, తర్వాత హైదరాబాదు. లేదు మేము దూరం రాలేము అనుకునే వాళ్ళకైతే ఈ మధ్య కాలంలో చాలా చోట్ల పెట్టారు కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను నేను మీకు.